హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి అంటే 8th జూలైకి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో లోయర్ లెవెల్లో మంచి రికవరీ వచ్చింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes లో మార్కెట్ చాలా ర్యాలీగా క్లోజ్ అయింది. డే హైకి దగ్గరలో క్లోజ్ అయింది. సో మనం గతంలో అనుకున్న లెవెల్స్ ప్రకారంలోనే ఈ ట్రేడింగ్ జరిగింది అనుకోవచ్చు. మనం గతంలో మంచి సపోర్ట్ అనుకున్నాం 24,200. సో మనకి నిన్న ఫ్రైడే రోజు ఏదైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో అది ఎగ్జాక్ట్లీ దీనికి దగ్గరలోనే ఓపెన్ అయింది. అక్కడ కొంత టెక్నికల్గా సపోర్ట్ తీసుకుంది అండ్ హైయర్ లెవెల్లో 24,323 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం లెవెల్స్లో హైయర్ లెవెల్ ఇప్పుడు రెసిస్టెన్స్ ప్రీవియస్ హై రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు 24,323 దగ్గర క్లోజ్ అయింది. 24,380, 390 ఆర్ 400 ఆ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. దాన్ని క్రాస్ చేస్తే మాత్రం 24,500 వరకు వెళ్ళొచ్చు. ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇంట్రాడేలో గ్యాప్ ఫిల్ అయ్యి రివర్సల్గా 24,500 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఏదైనా డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు మనం 24,200. దీన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే 24,110. దానికన్నా కింద మన కీ లెవెల్ వచ్చి 23,830. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నప్పుడు ఏదైనా డిప్ వస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కాకపోతే ఇక్కడ కొంచెం లోయర్ ఎడ్జ్ లోనే క్లోజ్ అయింది 52,660. ఇంకొకటి మనం పీసీఆర్ డేటా చూసినా కానీ 0.7 ఉంది. పీసీఆర్ కొంచెం వీక్నెస్ కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీలో కంపారిటివ్లీ నిఫ్టీ. ఇక్కడ ఒకటి మనం గతంలో అనుకున్న స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది 52,350. 52,350 దగ్గరే సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్లో 52,660 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ 52,880. దాన్ని క్రాస్ చేస్తే 53,300 వరకు అప్ సైడ్ కి ప్రాబబిలిటీ ఉంది పైకి వెళ్ళటానికి. అయితే డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 52,350. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం మన కీ లెవెల్ ని టచ్ చేయొచ్చు 51,970 మన కీ లెవెల్. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి మనం. ఒకవేళ ఈ లెవెల్ ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం కొంచెం షార్ప్ ఫాల్ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. స్టాక్ వచ్చి ఇర్కాన్. స్ట్రాంగ్ మూమెంటం ఉంది స్టాక్ లో, డీసెంట్ మూమెంటం కనపడుతుంది. ఓవరాల్ గా కంటిన్యూస్ గా అప్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఆల్ మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతుంది. ఇంకొకటి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది 300 లెవెల్ ని. ఇప్పుడు 307 దగ్గర క్లోజ్ అయింది. ఇది మండే రోజు ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఎంట్రీ పాయింట్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మేబీ అరౌండ్ 300 రూపీస్కి వస్తే మాత్రం ఒక మంచి ఎంట్రీ అనుకోవచ్చు. 300 ఆర్ 302 లెవెల్స్కి వస్తే దీంట్లో ఒక మంచి లాంగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ చాలా హైలో ఉంది. సో ఇది 340 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఈ స్టాక్ లో. సో ఒక పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. దీంట్లో ఒకటి ఈ 290 ఆర్ 288 లెవెల్స్ కన్నా కిందకు వస్తే మాత్రం కొంత వీక్నెస్ వచ్చి ఇక్కడ కన్సాలిడేట్ కావచ్చు. మేబీ అరౌండ్ 275 నుంచి 290 మధ్యలో కొంత కన్సాలిడేట్ కావచ్చు. ఓన్లీ 288 ని బ్రేక్ చేసి కిందకు వస్తే సో ఆ లెవెల్ ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని హైయర్ లెవెల్లో 340 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కోసం ఈ స్టాక్ లో ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఇర్కాన్. ఆర్వీఎన్ఎల్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. స్టాక్ స్ట్రాంగ్ మూమెంటం. సో ఒక కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో దీంట్లో ఇప్పుడు ఇమీడియట్ గా ఎంట్రీ కావద్దు, ఎందుకంటే 491 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ ప్రైస్ లో మనం ఎంట్రీ అయితే మనకి స్టాప్ లాస్ చాలా దూరంగా ఉంటుంది. కొంత పుల్ బ్యాక్ కోసం ప్లాన్ చేయాలి. ఇది కొంత పుల్ బ్యాక్ రావచ్చు రాబోయే 1 or 2 days లో. సో ఈ పుల్ బ్యాక్ లో ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. పుల్ బ్యాక్ ఎంట్రీ అరౌండ్ 470 ఆర్ 465 లెవెల్స్ కి వస్తే మాత్రం మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు. ఈ క్యాండిల్ కి పివోట్ లెవెల్ తీసుకోవచ్చు మనం అరౌండ్ 465 నుంచి 470 లెవెల్ సమ్మర్ ఇక్కడ. సో ఈ లెవెల్స్ దగ్గరికి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. వీక్నెస్ 415 కన్నా కిందకు వస్తే స్టాక్ లో వీక్నెస్ ఉండొచ్చు. హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ 540 దగ్గర ఉంది.
ఈ 540 వరకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి స్టాక్లో. ఓన్లీ ఒక పుల్ బ్యాక్ ఇచ్చి రివర్సల్గా వెళ్తే. ఒకటి వీక్నెస్ వస్తే మాత్రం ఫర్దర్గా కన్సాలిడేషన్ అండ్ డౌన్ సైడ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. 415ని మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. 540ని ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకొని పుల్ బ్యాక్లో ఎంట్రీ కావాలి. ఇప్పుడు మాత్రం ఎంట్రీ కావద్దు ఈ స్టాక్లో. సో టెక్నికల్ లెవెల్స్ ఇవి ఉన్నాయి కాబట్టి మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసేటప్పుడు ఈ లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకుంటే బెటర్. ఇది RVNL. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఇది కూడా రైల్వేకి సంబంధించిన స్టాకే. స్టాక్ వచ్చి రైల్టెల్. రైల్టెల్లో మనం ఎక్కడ చూసినా కానీ ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి ఒక డౌన్కి వస్తే మళ్ళీ ఇమీడియట్ బయింగ్ సపోర్ట్ వచ్చి హైయర్ లెవెల్స్కి వెళ్తుంది. సో ఇక్కడ కూడా మనకి ర్యాలీగా వెళ్ళింది, ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది, ఫర్దర్గా ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. సో దీంట్లో మనకి ఒక మంచి ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు మనం. సో మన ఫిబొనాచి లెవెల్స్ ప్రకారం చూస్తే ఇది హైర్కి వెళ్ళింది, తర్వాత డౌన్. సో తర్వాత ఇక్కడ 61.8%ని క్రాస్ చేసింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. సో 513 ఆర్ 514 లెవెల్ చాలా క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది. సో హైయర్ లెవెల్లో 551 ఆర్ 550 ఇది మనకి టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్స్. సో ఈ లెవెల్ కోసం మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 477 కన్నా కిందకు వస్తే స్టాక్లో వీక్నెస్ రావచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది రైల్టెల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.